ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ బాగున్నారు కదా? మనమందరం కూడా దేవునిలో భద్రపరచబడుతూ, దీవించబడుతూ, ఆశీర్వదించబడుతూ ఉన్నాం. కాబట్టి నేస్తమా, నిజంగా ఈరోజు దేవాతి దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారు. కాబట్టి చిన్న వాక్యాన్ని ఒకసారి ధ్యానించుకుందామా? యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 27వ వచనము. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 27వ వచనము. యెహోవా యెహోషువకు తోడయుండెను గనుక అతని కీర్తి దేశమందంతటను వ్యాపించెను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క వాక్యాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యెహోవా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారో తెలుసా? యెహోషువకు తోడై ఉన్నాడంట. నిజంగా దేవుడు నీకు నాకు తోడై ఉంటే, యెహోషువ ఏం చేశాడు? యెహోషువకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి అతని కీర్తి దేశమందంతటా వ్యాపించెను. నిజంగా దేవుడు నీకు నాకు తోడై ఉన్నట్లయితే ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో జరుగుతాయండి. మరి దేవుని తోడు నీకు నాకు ఉన్నదా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నిజంగా మనం ఈ లోకంలో మనం ఏం చేస్తామో తెలుసా? మనుషుల తోడును మనం కోరుకుంటూ ఉంటాం. మనుషుల యొక్క ఆలోచనను, ఆశ్రయాన్ని మనము కోరుకుంటూ ఉంటాం. కానీ నీవు ఎప్పుడైతే మనుషులను విడిచిపెట్టి, మనుషుల యొక్క ఆలోచనలు విడిచిపెట్టి, మనుషుల యొక్క ప్రభావాలను, మనుషుల యొక్క ప్రతిదీ కూడా వారి నుంచి ప్రతిదీ విడిచిపెట్టి, నీవు ఎప్పుడైతే దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ప్రతిదీ కూడా నువ్వు దేవుని దగ్గర నుంచి అన్నీ కూడా నువ్వు కోరుకున్నట్లయితే, దేవుడు నీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. నిజంగా ఆయన తోడు నీకు ఉండాలి. ఆయన తోడు నీకు ఉన్నదా లేదా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఆయన తోడు నీకు ఉన్నట్లయితే ఎంతగానో నువ్వు ఆశీర్వదించబడతావు. ఈ లోకపరంగా నీకు డబ్బు అవన్నీ కాదండి ఆశీర్వాదం అంటే. చాలామంది అనుకుంటారు, ఆశీర్వాదం అంటే ఏమనుకుంటారు? ఈ లోకపు మనుషులు నా దగ్గర ఉన్నారు, అదే నాకు ఆశీర్వాదం. ఈ లోకంలో ఉన్న ప్రతిదీ డబ్బులు, ప్రతిదీ ధనము, ప్రతిదీ ఎవ్రీథింగ్ ఏదైనా నా దగ్గర ఉన్నది అని అనుకుంటే అది ఆశీర్వాదం కాదండి. నిజంగా అది ఆశీర్వాదం కానే కాదు. నీవు ఆత్మీయతలో ఎదుగుతున్నావా లేదా? ఆత్మీయతలో నీ స్థితి ఏ విధంగా ఉంది? ఆత్మీయతలో నీవు అత్యధికంగా దేవునికి నీవు సమీపంగా ఉన్నావా లేదా? దేవునితో నువ్వు ముచ్చటిస్తూ ఉన్నావా లేదా? దేవునికి నీకు సంభాషణ ఏ విధంగా ఉన్నదో అదే నీకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా మనకు ఆశీర్వాదం ఏందయ్యా అంటే దేవుని స్నేహం అండి, దేవుని తోడండి, దేవుని యొక్క ప్రతి ఒక్క దీవెనలు, అంతేకాదు ఆశీర్వాదాలు, అవన్నీ కూడా మనకి ఆశీర్వాదాలే. ఈ లోకపు ఆశలు, ఈ లోకపు ప్రతిదీ కూడా విడిచిపెట్టి ఈ లోకానికి నువ్వు వేరే దేవునికి దగ్గరగా ఉండాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు. కాబట్టి నేస్తమా, ఇప్పటి నుంచైనా దేవుని తోడు ఒకవేళ నీకు దూరంగా ఉన్నదేమో, దేవా నీ తోడు నాకు కావాలి, నీ సహాయం నాకు కావాలి, నీ నీడ నాకు కావాలని చెప్పేసి దేవుని నువ్వు ఎప్పుడైతే అడుగుతావో దేవుడు నీకు అందించడానికి, దేవుడు నీకు తోడుగా ఉండడానికి సిద్ధంగా ఉన్నాడు. మనము ఈ లోకంలో మన కీర్తి లోకమందంతటా వ్యాపించబడాలి, నా పేరు ఇదంతా వినిపించాలి, నేను గొప్పగా వాడబడాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలని కాదు. కానీ నీవు ఎప్పుడైతే దేవా నా ద్వారా ఒక్క వ్యక్తినైనా నీ దగ్గరకు చేర్చే మనసును నాకు ఇవ్వవా, నా ప్రవర్తన నాకు ఇవ్వవా, లేకపోతే నాకు అలాంటి వ్యక్తిత్వాన్ని, నాకున్న అటువంటి భక్తిని, భయభక్తుల్ని ప్రతిదీ నాకు అందించవా, ఆత్మీయ జీవితాన్ని నాకు ఇవ్వవా అని దేవుడు నువ్వు అడిగినట్లయితే దేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారండి. దేవుడి యొక్క కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి మన హృదయంలో ఫలింపజేయునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామమునకు వందనములు ప్రభువా. సహాయం చేయండి. ఈ లోకపు మనుషుల తోడును మేము కోరుకొని ఉన్నామేమో, కానీ ఆ మనుషుల తోడు కొద్ది కాలమే ఉంటుంది. కానీ శాశ్వతంగా నిలిచే దేవుడవు నీవు మాత్రమే. శాశ్వతంగా మాతో ఉండే దేవుడవు నీవు మాత్రమే. కాబట్టి నీతో తోడును మాకు అనుగ్రహించండి తండ్రి. నీ సహవాసాన్ని మాకు అనుగ్రహించండి. నీతోనైనా యేసయ్యా ప్రభువానైనా అన్యోన్య సంబంధము మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. తోడు నీడగా ఉండి సహాయం చేయండి. మోకరించి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి, తాకండి, స్వస్థపరచండి. వారికి తగిన సమయంలో ప్రతి ఒక్క సహాయమును మీరు యేసు నామములో అనుగ్రహించబడును గాక తండ్రి. స్తోత్రములు. దీవించండి, ఆశీర్వదించండి. మమ్మల్ని అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారని నమ్మొచ్చు. సహాయం చేయమని చిన్ని ప్రార్థన స్తుతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.